వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒక గ్రామంలో గిరిజన దంపతులు ఉండేవారు. వాళ్ళు ఒక అందమైన తోట పక్కన నివసించేవారు. ఆ తోట పండ్లు కూరగాయలతో నిండిపోయి అందంగా ఉండేవి. కానీ ఆ తోట ఒక శక్తివంతమైన మాంత్రికురాలది. ఒకరోజు ఆ భార్య గర్భిణిగా ఉండగా ఆమె ఆ తోటలోని ఆకర్షణీయమైన ఒక పండును చూస్తుంది. అదే రపంజల్. ఆమె తన భర్తను తన కోసం కొంత తెచ్చియమని వేడుకుంటుంది. భర్త ప్రేమతో భయంతో ఆ తోట గోడెక్కి రపంజల్ దొంగిలిస్తాడు. భార్య ఆ పండును తింటుంది. కానీ ఆమె ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. తన భార్య కోసం భర్త మళ్ళీ ఆ తోటకు వెళ్ళాడు. కానీ ఈసారి మాంత్రికురాలు అతన్ని పట్టుకుంది. నా తోట నుండి దొంగతనం చేయడమా, నీకు ధైర్యమా అని ఆమె అరుస్తుంది. అతను భయంతో క్షమాపణలు చెప్పి తన భార్య గర్భిణి అని వివరించగా మాంత్రికురాలు కొంచెం సానుభూతితో కానీ క్రూరంగా ఒప్పందం చేస్తుంది. నీ భార్యకు కావలసినంత రపంజల్స్ తీసుకువెళ్ళొచ్చు, కానీ పుట్టబోయే బిడ్డను నాకు ఇవ్వాలి, లేదంటే నేను నిన్ను స్టోన్లా మారుస్తాను అని ఆ మాంత్రికురాలు అంటుంది. వేరే మార్గం లేక ఆ భర్త ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ భార్య ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. ఆ పాప పుట్టగానే మాంత్రికురాలు ప్రత్యక్షమైంది. నేను ఈ చిన్నాన్ని తీసుకుపోవడానికి వచ్చాను. నీకు గుర్తుండే ఉంటుంది, నా రపంజల్స్కి బదులుగా నీ చిన్నారిని ఇస్తానని నాకు మాట ఇచ్చావు. గుర్తుందా నీకు? లేకపోతే నిన్ను రాయిగా మార్చేస్తాను అని అంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ పాపని మాంత్రికురాలకి ఇచ్చేస్తాడు. మాంత్రికురాలు ఆ పాపను తీసుకెళ్తుంది. ఆ పాపకి రపంజల్ అని పేరు పెట్టి పెంచుతుంది. ఎందుకంటే ఆ పాప తండ్రి ఆమె తోట నుండి రపంజల్స్ దొంగిలించాడని. ఆ బిడ్డ సూర్యకాంతిలా మెరిసే బంగారు రంగు జుట్టుతో అందంగా ఉంటుంది. ఆమె 12 ఏళ్ల వయసులో ఉండగా మాంత్రికురాలు రపంజల్ని అడవి మధ్యలో ఉన్న ఒక పొడవాటి కొండ మీద టవర్లో బంధిస్తుంది. ఆ టవర్లో ఏ ద్వారము లేదు, మెట్లు కూడా ఉండవు. కేవలం పై భాగంలో ఒక కిటికీ మాత్రమే ఉంటుంది. మాంత్రికురాలు రపంజల్ వద్దకు చేరుకోవాలంటే ఆమె తన బుడవాటి జుట్టును కిందకు వదిలి దానిని మెట్లుగా ఉపయోగించి ఎక్కాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రపంజల్ తనతో మాట్లాడడానికి ఎవరూ లేకపోవడంతో తనకు చాలా ఒంటరిగా అనిపించింది. ఆమె కిటికీ నుండి బయటకు చూస్తూ పాటలు పాడుకుంటూ ఉండేది. ఎవరైనా వింటారని ఆశిస్తూ ఉండేది. మాంత్రికురాలు రావాలనుకున్నప్పుడు ఆమె ఈ పాట పాడేది. రపంజల్ రపంజల్, నీ జడను కిందకు వేయి, దానిని నేను నిచ్చంలాగా వాడుకొని పైకి వస్తాను. రపంజల్ తన జడని కిందకి వేసేది. మాంత్రికురాలు దానిని ఉపయోగించుకొని ఆ కొండ మీద టవర్ మీదకి వెళ్ళేది. ఒకరోజు ఒక యువ రాజకుమారుడికి ఆ అడవిలో వెళ్తుండగా సౌందర్యమైన పాట వినిపించింది. పాట వైపు ఆకర్షితుడైన అతను ఆ పాటకు మూలమేమిటో వెతుకుతాడు. అతను టవర్ను కనుగొని మాంత్రికురాలు పాట పాడిన తర్వాత ఆమె జడ ఎక్కి పైకి వెళ్ళడం చూస్తాడు. మాంత్రికురాలు వెళ్ళిపోయిన తర్వాత రాజకుమారుడు ఆమె వాయిస్ లాగే పాడుతాడు. రపంజల్ తన జుట్టు వదులుతుంది. అతను పైకి చేరి రపంజల్ని కలుస్తాడు. మొదటగా కొంచెం భయపడినా తర్వాత ఆమె అతనిపై మమకారం పెంచుకుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. రాజకుమారుడు ప్రతిరోజు ఆమె వద్దకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి ఆమె టవర్ నుండి బయటకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక రచించారు. ప్రతిరోజు రాజకుమారుడు రపంజల్కి కట్టెముక్కలు తెచ్చి ఇచ్చేవాడు. ఆ ముక్కలను ఆమె కొలతలు గలిన కొంగుతో జతచేసి నిదానంగా పట్టునిచ్చెలను తయారు చేస్తుంది. కానీ రహస్యంగా జరిగే ఈ కలయికను మాంత్రికురాలు గమనిస్తుంది. అంటే రపంజల్ నన్ను వదిలి వెళ్ళిపోతుందన్నమాట. రాకుమారుడు ఆమెను తీసుకెళ్తున్నాడన్నమాట. నేను వాళ్ళిద్దరికీ ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెబుతాను అని అంది. రపంజల్కి గుణపాఠం నేర్పేందుకు కోపంతో రపంజల్ జుట్టును కత్తిరించి ఆమెను దూరమైన ప్రదేశానికి పంపిస్తుంది. తర్వాత ఆ మాంత్రికురాలు రాకుమారుణ్ణి నిర్దాక్షిణంగా కిందకు తోసేసింది. రాకుమారుడు నేల మీద పడుతున్న సమయంలో అతని ముఖం ఒక ముళ్ళ పొద మీద పడిపోయింది. అతని కళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటాయి. అతను గుడ్డివాడిగా మారిపోయాడు.
నిరాశగా అతను అడవిలో విహరిస్తూ ఏడుపు మరియు మమకారంతో జీవిస్తాడు. కొన్ని నెలల తర్వాత అతను రపంజల్ పాటను అడవిలో వింటాడు. ఆనందంతో ఆ పాట వైపు పరిగెడతాడు. రాజకుమారుడు మరియు రపంజల్ మళ్ళీ కలుసుకుంటారు. రాకుమారుని చూడగానే రపంజల్ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె కళ్ళ నుండి రాలిన కన్నీళ్లు రాకుమారుడి కళ్ళలోకి వెళ్ళేసరికి అతని చూపు మళ్ళీ తిరిగి వస్తుంది. రపంజల్ని నిన్ను చూడగలుగుతున్నాను అంటాడు రాకుమారుడు. రాకుమారుడు రపంజల్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు.